16 తీసుకుని జోబులో పెట్టి ఇంటికి వెళ్ళిపోతాం. నువ్వు కొట్రా వస్తూ పోతే దొరికిన తర్వాత ఏం చేస్తారు? ఆనందపడతాం. అంటే నా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా చెప్తాం, లైక్ ఇలా పోయింది, ఆ తర్వాత చాలా వెతికిన తర్వాత దొరికింది అని హ్యాపీ ఫీల్ అని చెప్పి మా ఫ్రెండ్స్ అందరికి చెప్తాం. ఇంకోసారి జాగ్రత్త పడతాం. అంటే నాలో నేను నవ్వుకుంటా, లైక్ నాకేదో కొడుతుంది సార్ ఏంట్రా బోబత్రావు? ఎవడు తెలుసు తీసుకుని జోబులో పెట్టి ఇంటికి వెళ్ళిపోతాం. అంటే ఏదైనా వస్తువు పోయింది దొరికిన తర్వాత హ్యాపీ ఫీల్ అవుతాం. దొరికిందాక ఇంకేం చేస్తాం? దాన్ని యూజ్ చేస్తాం. నేనైతే నీట్ గా OLX లో సెకండ్స్ లో పెట్టి అమ్మేత. నువ్వు కొట్రా కానీ రాంగ్ ఆన్సర్ వెతకడం ఆపేస్తాం. వెతకడం ఆపేస్తాం. మూడో పాసా వెతకడం ఆపేస్తాం. రెయిన్బో లాస్ట్ లో ఏముంటుంది? W. రెయిన్బో లాస్ట్ లో ఏముంటుంది? W ఉంటుంది మేడం. రైట్ ఆన్సర్. నువ్వు కొట్రా రెయిన్బో లాస్ట్ లో ఏముంటుంది? రెడ్ కలర్. W ఉండిద్ది. రైట్ ఆన్సర్. ఒక గదిలో 20 కొవ్వొత్తులు వెలుగుతున్నాయి. అందులో 4 ఆర్పేసారు. ఇంకెన్ని ఉంటాయి? 16 20 కదా ఉన్నాయి. 4 ఆర్పేసాం 60. ఇంకా ఎన్ని క్యాండిల్స్ ఉన్నాయనే అడిగింది. 20 - 4 16 కదా. ఇంకా ఎన్ని క్యాండిల్స్ ఉన్నాయనే అడిగింది. 20 - 4 16 కదా. 20 ఉంటాయి. ఎందుకు? ఆర్పినా ఎక్కడే ఉంటాయి కాబట్టి. ఓ సో బ్రిలియంట్. 20 ఉంటాయి. 20 అలాగా ఆర్పేసినా కూడా ఉంటాయి కొవ్వొత్తులు. రైట్ ఆన్సర్. ఓ నో మొత్తం ఊదేస్తే ఇంకేం 20 పక్క. ఒక అతను చెరువు గట్టు మీద నుండి నడుస్తున్నాడు. అయితే చెరువులో నుంచి ఆ గట్టు మీద నుంచి చెరువులో పడిపోయాడు. బాడీ అంతా మునిగిపోయింది, అతని వేలు తప్ప. చెప్పులు చేసుకున్నాడు కాబట్టి. వీడు నాకంటే వరుసగా ఉన్నాడండి. ఇప్పుడు ఒక అతను నడుచుకుంటూ పోతున్నాడు చెరువు గట్ట మీద, పడిపోయాడు. వేలు ఒకటే తడవకుండా ఉంటది. బాడీ అంతా తడిచిపోయింది, ఒక ఫింగర్ తప్ప. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. కట్టుకున్నాడు. ఎందుకంటే ఫింగర్ దెబ్బ తగిలి కట్టుకున్నాడు. అందుకే తాడాలా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? ఎందుకంటే దెబ్బ తగిలి కట్టుకున్నాడు. తడిచిపోలేదంటే అయితే చెప్పులు వేసుకుంటే కాళ్ళు తడిచిపోవు. ఏలికి రెయిన్ కోట్ వేసుకున్నాడేమో. నీ బొందరా నీ బొంద. ఫింగర్ జోబులో పెట్టుకున్నాడా? లేదంటే గ్లౌజ్ వేసుకున్న తడుస్తాడు కదా హ్యాండ్స్.
నో ఆ ఫింగర్ మందే కాబట్టి. పాస్ అండి. ఆ ఫింగర్ మంది కాబట్టి. ఆ ఫింగర్ మంది కాబట్టి. నువ్వు కొట్రా. సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగి ఊళ్ళోకి వచ్చి ఉరిమింది ఏంటది? ఉరమడం అంటే అంటే అది కప్ప, ఉప్పు, ఉప్పు, కొబ్బరి, కొబ్బరి అక్క. కొబ్బరి సముద్రంలో పుట్టిందా? నీ బొందరా నీ బొంద. షెల్స్ షెల్స్ ఉరిమిద్దా? సౌండ్స్ అన్నారు కదా. శంఖం. మన వల్ల కాదు ఇది. సముద్రంలో పుట్టి సరే క్లూ ఇస్తా. అఘోరాలు యూజ్ చేస్తారు దాన్ని. నువ్వు కొట్రా. అది మందే కానీ మనకంటే ఎక్కువ అందరు యూజ్ చేస్తారు ఏంటది? మన నేమ్. అది మీకే కానీ అది మీదే కానీ మీకంటే ఎక్కువ అందరు యూజ్ చేస్తారు ఏంటది? అదే కానీ నాకంటే పేరు. నువ్వు కొట్రా. అది మీదే కానీ మీకంటే ఎక్కువ వేరే వాళ్ళు యూజ్ చేస్తారు ఏంటది? నా పేరు. నువ్వు కొట్రా. రెండు ఇల్లు కాలిపోతున్నాయి. ఒకటేమో పేదవాడిది ఒకటేమో ధనవంతుడిది. పోలీసులు వచ్చి ఫస్ట్ ఏ ఇల్లు అరుపుతారు? వాడు ఎప్పుడో కొంపలాడితే పనులోనే ఉంటాడు. వాడు ఎప్పుడో కొంపలాడితే పనులోనే ఉంటాడు. అట్లాంటి వాడిని అడిగితే వాడేం చెప్తాడు? పేదవాడు చెప్తారు. అది పూరి గుడిసిగా త్వరగా కాలిపోయింది. బిల్డింగ్ అయితే కాలిపోయింది. నేను ఫైర్ ఇంజిన్ డిపార్ట్మెంట్ కాదు కదా. నేను ఎందుకు ఆపుతాను చెప్పండి. సరే మేడం పాస్. మా వాడు చెప్పాడు. అసలు పోలీసులు ఎందుకు అరుపుతారు? ఫైర్ ఇంజిన్ వాళ్ళు అరుపుతారు కానీ. నువ్వు కొట్రా. ఒక చోటే ఉంటే కానీ అన్ని ఒకేలా ఉండవు ఏంటది? ఒక చోటే ఉంటాయి కానీ ఫింగర్స్. ఒక టాస్క్ మీకు. సిల్క్ సిల్క్ అని ఒక 10 టైమ్స్ చెప్పండి. సిల్క్ 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 మీకు కూడా ఉంది టాస్క్ చెప్పాలి. సిల్క్ 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 అని చెప్తాం. చాలా సార్లు చెప్పండి చెప్పండి. సిల్క్ స్పెల్లింగ్ అంటే SILK. ఏం చెప్పాలి మేడం? సిల్క్ సిల్క్ అని 5 టైమ్స్ అనండి. సిల్క్ సిల్క్ అని 5 టైమ్స్ అంటే స్పెల్లింగ్ చెప్పరా? 5 టైమ్స్ సిల్క్ మేడం. అబ్బచ్చా. సిల్క్ 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 అని ఒక 10 టైమ్స్ ఒక 5 టైమ్స్. అది సిల్క్ అవ్వదు అప్పుడు. ఏదో వర్డ్ అయింది. ఏరా సిల్క్ కాదు. సరే మేడం మీకోసం 6 టైమ్స్ సిల్క్. లేదు నో సిల్కే. అదే మనం ఫాస్ట్ గా కరెక్ట్ పలుకుతాం. సిల్కే. సిల్క్ 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 సిల్క్. అదంటే తొందరగా. సిల్క్ 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 సిల్క్. సిల్క్ స్పెల్లింగ్ ఏంటి? SILK. కవ్ ఎంత ఆగింది? కవ్ వాటర్. అంటే మిల్క్ అని చెప్తారు యాక్చువల్గా కానీ మీరు వాటర్ అని చెప్పారు ఫాస్ట్ అని చెప్పారు. ఓకే సిల్క్ స్పెల్లింగ్ అంటే? SLK. కవ్ ఎంత ఆగింది? మిల్క్. ఓడిపోయా. షిట్. కవ్ ఎంత ఆగిద్దా? ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా, మీ దగ్గర కూడా ఇలాంటి ఫన్నీ క్వశ్చన్స్, లాజికల్ క్వశ్చన్స్, ట్రికీ క్వశ్చన్స్ ఉంటాయి. కింద కమెంట్స్లో కమెంట్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇంకెవరైతే ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వలేదో ప్లీజ్ డూ ఫాలోస్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.